నీవు శ్రమలలో ఉన్నావా? ఈ వచనాలు గుర్తు తెచ్చుకో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18, 19 వచనం. ఇక్కడ పౌలు గారు మనకి డిక్లేర్ చేస్తున్నారు. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాను. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ప్రియులరా, 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షం అయ్యే ఆ మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమ, కష్టం అవి ఎన్నదగినవి కావు. అవి చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు నిత్య రాజ్యంలో ఆయన మహిమను పొందుకొని ఉంటావు. యుగయుగాలు యేసయ్యతో జీవిస్తావు. అలాగే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కూడా సృష్టి మిగిలి ఆస్తి చూస్తుంది. దేవుని చేత సృష్టించబడిన సృష్టి కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తుంది. అంటే దేవుని కుమారులు అంటే ఎవరు? ఇప్పుడు యేసునామంలోనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, పాపక్షమాపణ పొందినవారు, వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే కదా. వాళ్ళందరూ అంటబెట్టుకుని దేవుడు మధ్యాకాశానికి వస్తారు కదా. దానికోసం మనం ఎదురు చూడాలి. నీవు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, రోగంతో బాధపడుతున్నా, నీవు పడే శ్రమ చాలా 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 చిన్నది. కాబట్టి ధైర్యంతో దేవుని మన ఎడల ప్రత్యక్షం కాబోయే దేవుడి ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తూ ఉందాం. జీవితాన్ని చక్కగా ముగించుకుందాం. ఆమేన్.